నమస్కారం. శ్రీ మహాభాగవతం ప్రహ్లాద చరిత్రంలోని ఘట్టాలను మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. హిరణ్యకశిపుడు కొడుకును ముద్దాడి, బాబూ, చదువు చాలా ముఖ్యం. చదువుకోనివాడు అజ్ఞానిగా ఉంటాడు. వాడు పశువుతో సమానం. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి. ఇది మంచి, ఇది చెడు అనేటువంటి వివేకం కలుగుతుంది. మనిషి అయిన ప్రతివాడు తప్పకుండా చదువుకోవాలి. మంచి గురువుల దగ్గర చదివిస్తాను, చదువుకో నాయనా అని అన్నాడు. అని చెప్పి నీతిశాస్త్ర విశారదుడు, రాజగురువు అయినటువంటి శుక్రాచార్యుని కొడుకులను పిలిపించాడు. వారిద్దరి పేర్లు, ఒకరి పేరు చండు, ఇంకొకరి పేరు అమర్కుడు. ఇద్దరిని కలిపి చండామార్కుల వారు అని మనం అనుకుంటాం. వాళ్ళిద్దరూ కూడా తర్క విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళు. ఆ చండామార్కులను చూసి హిరణ్యకశిపుడు గౌరవ పురస్సరంగా ఈ విధంగా అన్నాడు: నా కొడుకు అంధ ప్రక్రియనున్నవాడు పొలుకొండు అస్మత్ప్రతాప క్రియాగంధంబు ఇంచుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మముం బాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలుంగా వించి రక్షింపరే. మీరు గురుపుత్రులు, పరమ పవిత్రులు, మాకు గౌరవ పాత్రులు, మాకు బంధువులు కూడా, దయాసింధువులు. మా కుమారుడు అజ్ఞానంతో అంధుడై ఉన్నాడు. ఎప్పుడు వీడు సోమరిలాగా ఉంటాడు. పలకరిస్తే వెంటనే పలకడు. నా ప్రతాపానికి సంబంధించిన వాసన కొంచెం కూడా వీడికి అంటలేదు. మీరు గురువులు, మాకు పెద్దలు. దయచేసి మా మాట మన్నించి ఈ బాలుని చేత గ్రంథాలు చదివించండి. వీడికి నీతిశాస్త్రం నేర్పండి. వీడిని సంస్కరించి మమ్మల్ని, మా వంశాన్ని రక్షించండి అని రాక్షసరాజు అన్న తర్వాత తన కొడుకును తీసుకువెళ్ళండి అని చెప్పి గురువులకు అప్పగించాడు. అప్పుడు వాళ్ళు ప్రహ్లాదుణ్ణి తీసుకెళ్ళి సమానమైన వయస్సు కలిగినటువంటి తోటి రాక్షస విద్యార్థులతో పాటు కూర్చోబెట్టారు. మహారాజ సౌధానికి సమీపంలోనే ఉన్నటువంటి విద్యాభవనంలో. మరి రాజుగారి కొడుకు కదా, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ చండ అమర్క గురువులు ప్రహ్లాదుణ్ణి చదివించసాగారు. అతి ముఖ్యమైనటువంటి అనేక శాస్త్రాలు బోధించారు. శుక్రాచార్యుల వారి పుత్రులు కదా వాళ్ళిద్దరూ, చాలా గొప్ప మేధావులు. ప్రహ్లాదుడు విష్ణుదేవుడి మీద భక్తితో అన్ని శాస్త్రాలను చదివి అర్థం చేసుకున్నాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు కూలంకషంగా. గురుదేవులు చెప్పినవన్నీ శ్రద్ధగా విని అర్థం చేసుకున్నాడు. వాళ్ళు ఏ విధంగా చెబితే ప్రహ్లాదుడు ఆ విధంగానే చదివేవాడు. అంతేగాని అలా కాదు, ఇలా అని ఎప్పుడూ గురువులకు ఎదురు చెప్పేవాడు కాదు. తనకు ఇష్టం లేనివి గురువులు బోధించినప్పటికీ, ఈ విద్యలన్నీ అసత్యాలని, భ్రమలు అని తెలిసినా కూడా వాళ్ళను ఆక్షేపించేవాడు కాదు. వారు చెప్పినట్లు విని చదువుకున్నాడు. గురువులను ఆక్షేపించడం అనేటువంటిది సజ్జనుల లక్షణం కాదు కదా. ఇట్లా కొంతకాలం జరిగేసరికి హిరణ్యకశిపుడికి అనుమానం వచ్చింది. అసలు తన కొడుకును గురువులు ఏ విధంగా చదివిస్తున్నారు, ఈ పసివాడు ఏవి చదువుతున్నాడో తెలుసుకోవాలి అని అనిపించింది. సరే, వాళ్ళని పిలిచి మాట్లాడి వీడు ఎంతవరకు చదివాడో చూడాలి అనుకున్నాడు మనస్సులో. ఆ సమయంలో హిరణ్యకశిపుడు తన భవనంలో కూర్చొని ఉన్నాడు. ఈ సంసారం అనే సముద్రాన్ని దాటినవాడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించినవాడు, మనస్సులో కల్మషం లేనివాడు, కలుషాలు అనేటువంటి కారడివిని మూలమట్టంగా ఛేదించినవాడు, దైవచింతన అనే అమృతం గ్రోలినవాడు అయిన తన కుమారుడు ప్రహ్లాదుని కోసం ఆ రాక్షసరాజు ఆనందంతో కబురు పంపించాడు. రాజభటులు వెళ్ళి ప్రహ్లాదుడికి ఈ విషయం చెప్పారు. ఆయన గురువుగారితో పాటు తండ్రి దగ్గరకు వచ్చాడు. హిరణ్యకశిపుడు కొడుకును చూసి, కుమారా, రమ్మని పిలిచి వాత్సల్యంతో ఆనందంతో ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆసక్తిగా అడిగాడు. నాయనా, ఏదైనా ప్రయత్నం ఫలించాలంటే ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి అనే 3 శక్తులు కలిసి రావాలి. అవి అన్నీ సహకరించి నీ ప్రయత్నాలు నిరాటంకంగా నెరవేరుతున్నాయా? విజ్ఞాన సంపద పొందావా? వేదాలు వల్లించావా? శాస్త్రాలు పఠించావా? నాయనా, కుమారుల తీయని మాటలు తల్లిదండ్రులకు తేనెల ఊటలు, వీణుల విందులు. ఆ మాటలు ప్రతిరోజు విన్నా విసుగు కలగదు, పైగా సంతోషం కలిగిస్తాయి. శ్రమ వల్ల, కష్టాల వల్ల కలిగిన
రకరకాల దుఃఖాలను తొలగిస్తాయి. అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకుల కర్ణయుగళ సద్భూషణముల్. కర్ణయుగలానికి సద్భూషణాలట. చూడండి ఎంత గొప్ప ఉపమానం వాడారు. గురువులు చెప్పిన పాఠాలలో నీకు బాగా నచ్చింది, నీకు ఇష్టమైనది, నీకు మంచి అనిపించింది ఏ విషయమో చెప్పు నాన్న అని హిరణ్యకశిపుడు అనునయంగా తన కొడుకును అడిగాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.